మీ గొప్ప నామాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ 2026 సంవత్సరం 4వ నెల ఈ 3వ పునరుత్థాన దినమందు మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకంటే గనులు గొప్పవారు, అన్ని విషయాల్లో కూడా అధికులైన వారు ఈ దినం ఎంతో మంది మరుగయ్యారు, మంచం పెట్టారు, మట్టిలో చేరారు, మహిమలో చేరారు. కొంతమంది ఆపదల్లో చిక్కుకున్నారు, రకరకాల శోధనలు కీళ్ళకి లోనై ప్రభా ఎటు కదలలేక ఏమీ ఆలోచించలేక ఆయన పడి ఉన్నారు. వారికంటే మేము యోగ్యులమని కాదు కానీ ప్రాణం పెట్టినంతగా ప్రేమించినటువంటి తండ్రి ఈ దినమున ఆయన సజీవులుగా ఉంటారు. కేవలము మీరు మీ కృపని కారణమని నమ్మి మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగంలో నుండి మీ దాసును మరుగుపరిచి మాతో మీరు మాట్లాడి మీరు మైండ్ పొందమని తోడుకుని వచ్చి మీ ప్రజలు పెట్టిన ఆయన మీకు వందనాలు చెల్లిస్తాం. రావాల్సిన వారిని కూడా మీరు తోడుకొని వచ్చి మీరు సహాయం చేయమని, వినే చెవులు గ్రహించే హృదయాన్ని మీరు దయచేయమని యేసు నామములో అడిగి పొందిన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు యోనాతాను ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనను ఎల్లుండైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధించను. అప్పుడు దావీదునకు క్షేమమవునని నేను తెలుసుకుని ఎట్లా నేను ఆ వర్తమానము నీకు పంపకపోతున్నా, అయితే నా తండ్రి నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని నేను తెలుసుకుని ఎట్లా దానిని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయిన ఎల్లా యెహోవా నాకు గొప్ప అపాయము కలుగు చేయును గాక. చాలు. తర్వాత 14-15 చదువు. ఎడలనేమి యెహోవా నిన్ను విసర్జించును గాక. 17 కూడా చదవండి. ఏలాగున నిబంధన చేశాను. 17 కూడా. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించిన కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక పక్క యోనాతాను తండ్రి అయినటువంటి దావీదు యోనాతాను తండ్రి అయినటువంటి సౌలు దావీదును చంపడానికి తరుగుతూ ఉన్నాడు. దావీదు తరుముతూనే దేవుడు పాదాలు చెంత గడపడం ఎప్పుడు కూడా మానలే. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడు పాదాలు పట్టుకుంటూ ఆయన కనికరం కొరకు వేడుకుంటూనే ఉన్నాడు. తప్పించుకొనుటకు దావీదు యొక్క ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు దావీదును తప్పించడానికి, దావీదు తప్పించుకుంటాడు ఆయన ఏ సహాయం చేయాలో అన్ని కూడా దేవుడు చేస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుడు కలుగు చేసినటువంటి రక్షణ అటువంటిది. దేవుని యొక్క వాక్యంలో 34వ కీర్తనలో 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించను. ఎప్పుడు దేవుడి
యొక్క దూత ఒక వ్యక్తిని ఎప్పుడు రక్షిస్తుంది అంటే ఆయన యందు భయము భక్తి కూడా ఉండాలి. భయము భక్తి నిన్నేం చేస్తుందంటే నీకు కలిగినటువంటి శోధల నుండి, బాధల నుండి, వ్యతిరేకతల నుండి, ప్రేమాపాయ పరిస్థితుల నుండి నీకు తెలియకుండా చుట్టుముట్టినటువంటి ఆ అన్ని పరిస్థితుల నుండి, శ్రమల నుండి, దుఃఖం నుండి కూడా విడిపించడానికి నీకెంతో సహాయము చేస్తుంది. అందుకే నువ్వు బాగున్నా బాగులేకపోయినా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, సుఖముగా ఉన్నా దుఃఖములో ఉన్నా, దుఃఖములో ఉండేటప్పుడు దేవునితో ఏ విధంగా అయితే గడపడానికి ఇష్టపడతారో, సుఖముగా ఉండేటప్పుడు ఇంకా అధికంగా దేవునితో గడపడానికి ఏ ఒక్కరైతే ఇష్టపడతారో దేవుడు వారికి అన్ని వేళల్లో కూడా సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిల్ల దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక పక్క యోనాతాను యొక్క తండ్రి అయినటువంటి ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు దావీదును చంపడానికి తరుగుతూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క మహా అద్భుతం ఏంటంటే ఆ ఇంటి నుండే సౌలు యొక్క పెద్ద కుమారుడైనటువంటి యోనాతాను నుండే సంపూర్ణమైన సహాయము, ప్రాణాపాయము నుండి తప్పించే పరిస్థితులని దేవుడు ఆ ఇంటి నుండే పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లరా ఇక్కడ మనం గమనించాలి, సౌలుకి నలుగురు కుమారులు. ఎంతమంది? నలుగురు కుమారుల్లో యోనాతాను పెద్దవాడు. యోనాతాను ఎవరు? పెద్దవాడు. పెద్దవాడిని చంపకుండా ఏది కూడా చేయలేదు. ఎవరు? సౌలు, రాజు అయినటువంటి సౌలు. కానీ అమావాస్య సమీపిస్తూ ఉన్నప్పుడే దావీదును గురించి అడిగినట్లుగా ఇక్కడ లేదు. ఎందుకంటే దావీదు రాజు అయినటువంటి సౌలుతో పాటుగా ఆయన యొక్క భోజన పళ్ళ దగ్గర రాజుతో పాటుగా కూర్చొని భోజనం చేసే స్థితిలో ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. కానీ అమావాస్య నాడు ఆ యొక్క సీటు ఖాళీగా ఉన్నా ఆయన ఏమీ అనలేదు కాదు కదా. చివరికి చెమట్లు చెప్పు దెబ్బలు ఎవరికి పడ్డాయి తెలుసా? యోనాతానుకు పడ్డాయి. ఎందుకంటే యోనాతాను దావీదును గురించి తండ్రిని ప్రశ్నించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోనాతాను ఏం చేశాడు? దావీదును గురించి తండ్రిని ప్రశ్నించాడు. కారణం ఏంటంటే యోనాతానుకు దావీదు ప్రాణ స్నేహితుడుగా బైబిల్ చెప్తూ ఉంది. చూడండి, 20వ అధ్యాయము 17వ వచనం. దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించాను. ఇక్కడే కాదు, ఇదే 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆ మాట ఉంది. అది కూడా చదవండి. యోనాతాను హృదయము దావీదు యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడుగా భావించుకొని అతన్ని ప్రేమించెను. హల్లెలూయా. ఇక్కడ ఒక వింత మనకు కనిపిస్తుంది. ఏం తెలుసా? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ 17వ వచనంలో యోనాతాను దావీదు చేత ప్రమాణము చేయిస్తున్నాడు. అసలు ఒకవేళ యోనాతాను తండ్రి అయినటువంటి సౌలు చనిపోయాడు అనుకో, ఆ హక్కులు ఎవరికి వస్తాయి? రాజరకము యోనాతానుకు వస్తుంది. కానీ ఇక్కడ వింత ఏంటంటే యోనాతాను దావీదుతో ప్రమాణం చేస్తూ ఉన్నాడు. నువ్వు రాజు అవుతావు, నువ్వు రాజు అయిన తర్వాత నా కుటుంబాన్ని మాత్రం నువ్వేం చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, వారిని కనుమరుగు చేయకూడదు, వారికి కావలసినటువంటి సహాయం అంతా నువ్వు చెయ్యు అని ఒక నిబంధన, ఒక ప్రమాణము లేక
ఒక వాగ్దానము దావీదు నుండి యోనాతాను పొందడానికి ప్రయత్నం చేశాడు, పొందాడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 12వ వచనంలో అదే. అప్పుడు యోనాతాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనను ఎల్లుండైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధించను, అప్పుడు దావీదునకు క్షేమమవునని నేను తెలుసుకుని ఎడ్ల నేను ఆ వర్తమానము నీకు పంపకపోదునా. 13 చదివినట్లయితే, అయితే నా తండ్రి నీకు కీడు చేయి ఉద్దేశించున్నాడని నేను తెలుసుకుని ఎడ్ల దాన్ని నీకు తెలియచేసి నువ్వు క్షేమంగా ఉన్నట్లు నిన్ను పంపి వేయిన ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగు చేయను గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉన్నట్లు నీకును తోడుగా ఉండును గాక. ఇక్కడ ఒక వింతైన మాట యోనాతాను దావీదుతో పలికాడు. యోనాతాను తండ్రి ఎవరు? సౌలు. సౌలుకి కొడుకు దేవుడు తోడుగా ఉన్నాడు. సౌలుకి దేవుడు తోడుగా ఉన్నాడు. సౌలుకి దేవుడు తోడుగా ఉన్నాడా? చెప్పాలి. సౌలుకి దేవుడు తోడుగా ఉన్నాడా? ఏంటి అందరూ మౌనం తెలిసారు, ఒప్పుకున్నారా? లేకపోతే మీరు చెప్పిందే కరెక్ట్ అని. సౌలుకు దేవుడు తోడుగా ఉన్నాడా? ప్రశ్న. రాజు అయినటువంటి సౌలుకు దేవుడు తోడుగా ఉన్నాడా? ఉన్నాడు. రెండు చేతులు ఎత్తండి. 5, 6, 7 మిగతా. సౌలుకి దేవుడు తోడుగా ఉంటే అల్లుడైనటువంటి దావీదును చంపడానికి తరిమివాడు కానే కాదు. ఇప్పుడు చెప్పండి, తోడుగా ఉన్నాడు లేడా? తర్వాత దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే దేవుడు సౌలు మీదకి దెయ్యపాత్మను పంపించేవాడు కానే కాదు. ఇప్పుడు సౌలు చేస్తున్నటువంటి చూపిస్తున్నటువంటి క్రియలు, ఆ శాస్త్రలో ఎవరి శాస్త్రం? దేవుడి శాస్త్ర, దేవుడి శాస్త్ర, దేవుడి శాస్త్రం. దేవుడి శాస్త్రం అయినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని తోడుకుంటాడా? గట్టిగా ఒకటో. ఇంకొకటి ఏం తెలుసా? ఇదే 20 అధ్యాయం 30 వచనంలో ఈ యోనాతానుకు ఎంత పొరపాటు మాట మాట్లాడాడంటే మామూలు పొరపాటు మాట కాదు. ఆగడగొట్టు కానీ కొడుక, నీకును మీ తల్లి మానవులకును సిగ్గు కలుగునట్లుగా నువ్వు ఎస్ఐ కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? దుష్టుడు ఒక మనిషిలో ఉంటే ఈ 12 మైళ్ళ మాటలు పడతాయి. ఇప్పుడు నా మాట అర్థమైందే లేదా? ఆగడ గుట్టు దాని కొడుగాడంటే అర్థమైంది తెలుసా? నీ తల్లి వేరొకరితో పోయినప్పుడు పుట్టిన కొడుగా అని. నా మాట అర్థమైందా? పరిస్థితి ఎలా? తన పెద్దటువంటి యోనాతానుతో ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు పనికి వాడిగా తయారైతే తాను పరువు నింపినటువంటి అల్లుడిని చంపడానికి తరుగుతున్నటువంటి దెయ్యం పడినటువంటి సౌలు తన కుమారుడు అన్నమాట. ఏంటంటే ఆగడ గుట్టు దాని కొడుక. ఇంగ్లీష్ రోజుల్లో దీనికి చాలా అర్థాలు, చాలా వర్డ్స్ ఉన్నాయి. ద సన్ ఆఫ్ పర్వర్సన్స్, ట్రైటర్, ద్రోహి, పనికి మళ్ళీ వాడు, లేక నీ తల్లి వేరొకరితో పోటు ద్వారా పుట్టినవాడు అని రకరకాల ఈ అర్థాలు వచ్చే మాటలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే కన్న కొడుకుని, తన మాట వినే కొడుకును ఇంట్లో పెద్దవాడిని పట్టుకొని అనవాలటువంటి మాట సౌలు నోట ద్వారా వచ్చిందంటే ఇప్పుడు ఈ స్థితి ఏంటి? ఇప్పుడు ఈ స్థితి ఏంటి?
చెప్పాలి, అందరూ చెప్పాలి. ఈ స్థితి ఏంటి? దేవుడు హర్షించే విధంగా బ్రతికిన వాడు కానీ కాదు. దేవుడు సంతోషించే విధంగా బ్రతికిన వాడు కానీ కాదు. ఈరోజు దేవుణ్ణి నోటితో క్రియల ద్వారా చూపించలేనటువంటి సౌలములు ఎంతమంది ఉన్నారు? నా మాట దేవుని నోటి ద్వారా మేము క్రైస్తవులమే, మేము చర్చకు వెళ్తూ ఉన్నాము, మేము ప్రభువుకి ఎదురుపడమని నోటితో చెప్పి క్రియలు లేనటువంటి బ్రతుకులు బ్రతికే సౌలములు ఎంతో మంది ఉన్నారు. లేదా ఉన్నారా? లేదా ఉన్నారు. ఎవరితో ఎలా మాట్లాడు? కన్న తల్లి ఆ మాట పలకడంలో ఒక సామాన్యుడు, ఒక తెలుగు వాడు, ఏది కానివాడు, సమాజంలో ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేని వాడు ఒక మాట అన్నాడంటే దానికి ఒక అర్థం ఉంది. ఇశ్రాయేలులకు సౌలు మొట్టమొదటి రాజు. దేవుడు ప్రేమించి తన ప్రజలపై ఆయనకి అధికారం ఇచ్చిన వాడు. మాట వినక, దేవుని యొక్క మాట వినక పెద్ద త్రోవలు త్రొక్కి తన పరువు నిలబెట్టినటువంటి అల్లున్నే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చంపడానికి తరుగుతూ ఉన్నాడు. ఇది ఎవరైనా రక్షిస్తారా? మనకి తెలుగులో కొన్ని సామెతలు ఉన్నాయి. ఏంటి తెలుసా? అమ్మా చెప్పమ్మా, కరెక్ట్. మీ మాట ఏంటో చెప్పలేదు. తిన్నింటి వాసన, అది కరెక్ట్. ఇంకా దగ్గర పదాలు. మేలు చేసిన వాడు కీడు, ఇంకా మంచి పదాలు. పిల్లలు ఇచ్చిన వాడు ప్రాణాన్ని, అల్లుడి యొక్క ప్రాణాన్ని ప్రేమించేవాడుగా ఉంటాడు. అన్నదమ్ముడు తన అన్నదమ్ముడు ప్రాణం తీయడానికి వెనకంటే వెయ్యినట్టు. ఆస్తుల కొరకు గొడవ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆశ్చర్యపడులు పెట్టుకోవడం తప్ప నా సహోదరుడు నా సహోదరు అనే ఆలోచన కలిగిన వాడు ఈరోజు చాలా చాలా తక్కువ మంది. మనం ఈ మధ్యలో చాలా సంఘటనలు చూసాం. చెల్లి కోడులో అన్న చంపింది, అన్న పేరు తమ్ముడిని చంపినటువంటి సంఘటనలు ఆస్తి కొరకు. మరి వాళ్ళు చంపిన తర్వాత మీరు ఏమైనా అనుభవించడానికి అవకాశం ఉందంటే యావజ్జీవా ఆ కారాగార శిక్ష నుంచి లోపల ఉన్నాం. దానివల్ల నువ్వు ఆ సమాధానంతో పెంచలేకపోయి ఎదుటి వాటిని నీ యొక్క రక్త సంబంధులే, నీ యొక్క తోపుడులే చంపడం ద్వారా నీకు కలిగినటువంటి లాభం అనేది ఏమీ కూడా లేనే. సమాధాన పడివాడు, సమాధాన పరిచిన వాడు తెలియదు. అది ఏదంటే అవచ్చు, అది ఆస్తి అవ్వచ్చు, లేకపోతే మరి ఏదైనా అవచ్చు. నీ యొక్క ప్రేమను ఆధారం కంటే ఆస్తి అనేది ఎక్కువ కానే కాదు. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో మనం ఎప్పుడు కూడా మేలుకరంగానే ఉంటాం. మా నాన్నగారు సంపాదించింది 2 ఎకరాలు. ఇప్పుడు రీసర్వే చేస్తాం. ఏంటి? భూముల్ని రీసర్వే చేస్తాం. ఆ రీసర్వేలోనే ఎవరికి వచ్చిన ఓట వాళ్ళకి పంచుకుంటామని ఒక 2 సెంట్లు అనేది ఉంది. ఆ విఆర్ ఉన్నాడు, సార్ ఏం చేద్దామండి 2 సెంట్లు అంటే మా ఎంఏకి ఇచ్చింది. 2 సెంట్లు కొరకు ఊరితో భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి అవసరంలా. దానికి బదులుగా దేవుడు ఇంకొకటి ఇస్తాడు. ఇంకొక విషయం ఏంటి తెలుసా? అప్పగాలు అయితే కుదిరేది కానీ ఏ రోజు కూడా దాన్ని పంట తినే పరిస్థితి నాకు ఎప్పుడు రాలేదు. నేను అడగలేదు. కానీ అది ఎవరిది? నా ఓటా నాకు ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ప్రతి చిన్నదానికి కూడా కోపపడి సమాధానాన్ని అసమాధానంగా మార్చుకొని, శాంతిని అశాంతిగా మార్చుకొని, ప్రభువును కలిగిలోమని చెప్పుకొని కూడా అసమాధానంతో రగిలిపోవడం వల్ల నీ వ్యక్తిగతంగా నీకే నష్టం. అర్థమైన లేదు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లల
దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు ఆలకించడంతో నీ పని అయిపోలేదు. కొన్ని పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు ఆ పరిస్థితికి నువ్వు తలంచకూడదు. దేవుడికి నువ్వు తలంచి సమాధానంతో నేను ఉండటానికి నాకు ప్రయత్నం చేస్తే నీకు అన్ని కూడా మేలుకరంగా దేవుడు మార్చుకుందికి నడిపిస్తాడు. కోపపడితే వచ్చిన నష్టం ఏంటో, బాధపడితే కలిగినటువంటి నష్టం ఏంటో, శరీరానికి మంచి ఎక్సర్సైజ్ ఇస్తే కలిగే లాభం ఏంటో, ఇవన్నీ కూడా వీడియో పెట్టారు 2 వారాలు 3 వారాల క్రితం. షుగర్ లెవెల్స్ పెరగడానికి, బీపీ పెరగడానికి, లేనిపోయిన రోగాలు ఒంటికి అంటడానికి కారణాలు ఏంటంటే ఒక వీడియో పెట్టాను. ఎంతమంది చూసారు నాకు తెలియదు, కానీ పోయిన వారం అది నేను చెప్పాలనుకున్నాను, మర్చిపోయింది. ఇలా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రతి చిన్నదానికి కూడా అసమాధానాన్ని రేపే మనుషులుగా ప్రభువును కలిగి ఉన్నవారు. సమాజం అవతల, సంఘానికి అవతల ఉన్న వారి కొరకు నేను మాట్లాడలేదు. ప్రభువు కలిగి నువ్వు అసమాధానంతో నువ్వుండి అసమాధానాన్ని రగల్చడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఆ విశ్వాసాన్ని చెప్పుకొని కీలేని విశ్వాసం అయితే ఏమవుతుంది? మృతం. యేసయ్య సహోదరుడైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు పత్రికే, ఆ 2వ అధ్యాయం అంతా కూడా క్రియలేని విశ్వాసం కొరకే రాయబడింది. ఏ విశ్వాసము? క్రియలేని విశ్వాసం. నా తండ్రి ఒకవేళ మరణిస్తే నేను రోజు అవుతాను, నువ్వెప్పటికీ కొన్ని పరిస్థితి ఇదే అని అనుకోవాల్సింది పోయి దావీదును తన తండ్రి బ్రతికే ఉన్నాడు, యోనాతాను తండ్రి అయినటువంటి రాజు అయినటువంటి సౌలు బ్రతికే ఉన్నాడు, యోనాతాను కూడా బ్రతికే ఉన్నాడు. కానీ దావీదు చేత ప్రమాణము చూపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? దావీదే తర్వాత రాజు అవుతాడనే సంగతి 100కి 100 పాళ్ళు ఎవరు తెలుసు? యోనాతానుకు తెలుసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ఈ రోజు నీకు చిన్నగా కనిపిస్తున్న వారు రేపేమవుతారని తెలియదు. ప్రార్థన చేస్తే దేవుడు తెలియజేస్తాడు. యోనాతాను ప్రార్థన పరుడు కనుక, యోనాతాను కన్నీరు కార్చువాడు కనుక, యోనాతాను ఎదుటి వాడి యొక్క మనసుల్ని అవగాహన చేసుకున్నవాడు కనుక దావీదును గమనించడంతోనే ఆగలేదు. నెక్స్ట్ నువ్వే రాజు. నువ్వు రాజు అయినప్పుడు నా కుటుంబాన్ని మాత్రం నువ్వు ఏం చేయకూడదు? నా కుటుంబాన్ని నువ్వు ఏం చేయకూడదు? ఆహ్వానించకూడదు, శత్రువులుగా భావించకూడదు. నా తండ్రిని బట్టి నా కుటుంబాన్ని, నా తరాలను నువ్వు నాశనం చేయడానికి ప్రయత్నం చేయకూడదని ప్రమాణము చేయించాను. ఇప్పుడు ఈ 17వ వచనంలో చదువుకున్నటువంటి మాట ఇది 2వ ప్రమాణం. ముందు పోయి ఒక ప్రమాణము చేయించాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రాణ స్నేహితులంటే అనుకున్నాడు. తన అధికారాన్ని ప్రక్కకు పెట్టాడు, తన హోదాను ప్రక్కకు పెట్టాడు, తన ఉన్నత స్థాయిని కూడా ప్రక్కకి పెట్టాడు. దావీదుకున్నటువంటి టాలెంట్, దావీదుకున్నటువంటి తలాంతులు ఎటువంటివో దేవుడు దావీదును ఏ విధంగా తన కళతో చూస్తూ ఉండేటప్పుడు ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నాడో ఆ సంగతి యోనాతాను గ్రహించినట్లుగా ఇశ్రాయేలు యొక్క రాజ్యంలో ఏ ఒక్కరు కూడా గ్రహించలేదు, ఇంక్లూడింగ్ సౌలుతో కలిపి ఏ ఒక్కరు కూడా ఆ యొక్క విషయాన్ని గమనించలేదు కనుకనే అసలు అవమానకరమైనటువంటి పరిస్థితిలో కొట్టిమిట్టాడుతున్నటువంటి సౌలును అవమానంలో విడిపించాడు. రాజు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, బలంగా ఉండొచ్చు, పొడవుగా ఉండొచ్చు, శరీర దారుఢ్యం కలిగిన వాడు అయి ఉండొచ్చు. కానీ ఈయన రాజుకు ఉన్నటువంటి హోదా రాజుదే, సామాన్యుడే. కానీ ఎత్తుగా ఉన్నాడు, శరీర దారుఢ్యం ఉంది, వాడు ప్రగల్భాలు పలుకుతుంటే రాజు పాపం పుడిస్తే వెనుకున్న వారు ఏమవుతారు? ఆయన పోలి నచ్చిన వారి పరిస్థితి ఏమవుతుంది? తిరిగి బద్దలుగా మారిపోయారు.
కానీ అదే దావీదు బాలుడైనప్పటికీ కూడా అప్పటికి ఎవరి కాలంలో ఉన్నాడు? ఎవరు? దావీదు. ఎవరి కాలంలో ఉన్నటువంటి దావీదు పరామర్శించడానికి వెళ్ళాడు. వాళ్ళకి ఇవ్వవలసింది ఇచ్చాడు. విషయం తెలుసుకొని నేను వాడిని చెప్తాను. చూపుకేమో చిన్నాడు, చూపుకేమో పొట్టిగా ఉన్నాడు. మాటలు చూస్తే గుళ్ళకు కంటే ఎత్తుగా ఉన్నాయి. గుళ్ళను అవనేలుగా పడగొట్టేస్తారనే ఆ మాటలో నమ్మకాన్ని ఎన్నో వాళ్ళకి కూడా ఆయనపై కలుపు చేస్తూ ఉన్నాడు. ఈ రోజు నీ నమ్మకం ఎలా ఉంది దేవుడిపై? దేవుడు సరికి వచ్చే మాటలు వింటే అయిపోలేదు. తప్పుడు సమయం వచ్చినప్పుడు దాని కొరకు నిలవబడితేనే నీ విలువలు ఏమవుతాయి? పెరుగుతాయి. నీ విలువలు ఏమవుతాయి? పెరుగుతాయి. నువ్వు అలాగే ఉన్నావు అనుకో, నీ విలువలు పెరగవు. ఆత్మీయత పెరుగుతూ ఉన్నప్పుడు, రక్షణ అనుభవం పెరుగుతూ ఉన్నప్పుడు, ఎన్నో సంవత్సరాలుగా ప్రభు నమ్ముకున్నామని చెప్పుకున్నటువంటి నీకు సమయం ఆసన్నమైనప్పుడు దానికి తగ్గట్టుగా నిన్ను రక్షించుకున్నటువంటి ప్రభు నువ్వు నిలవబడి ఆయన సాక్షాత్మై నువ్వు మాట్లాడలేకపోతే దాని వలన నీకు ఏ ప్రయోజనమో ఉండనే ఉండదు. జాగ్రత్తగా వినండి. ఇంకో మాట చెప్తా. గాడిదలు ఎదుగునోడికి గాడిదలు తగ్గిపోయాయి. వెతుకుతూ ఉన్న వాడికి దేవుడు ఎంత ప్రోత్సహించాడండి. గాడిదలు తగ్గిపోయిన గాడిదల్ని వెతికి పట్టుకొని రావాలని తండ్రి పంపిస్తే అప్పుడు ఇదైతే బాగా ఉంది. ఎవరికి? తన తండ్రి అయినటువంటి కృషికు విధేయుడుగా మారి చెప్పినటువంటి పని చేశాడు. కానీ మధ్యలోనే మార్పు వచ్చింది. ఎందుకన్నా హోదా పెరిగింది, అంతస్తు పెరిగింది, స్థాయి పెరిగింది, పేరు పెరిగాకలు పెరిగాయి. నేను ఏం చేసినా నాకు మెతులు లేదు. ఈ రోజుల్లో కూడా ఆత్మీయత పెరుగుతూ ఉన్నప్పుడు ఈ పనికి పడినటువంటి పురుగు ఒంటికి అందుకొని ఎదగలేనటువంటి దౌర్భాగ్యంలో ఎక్కువగా ఇప్పుడు తయారవుతూ ఉన్నారు. నేనంటే ఏంటి తెలుసా? ఎన్ని సంవత్సరాలు నమ్ముకోవడం తెలుసా? ఇది సాక్ష్యం కాదు. ఎన్ని సంవత్సరాలను నమ్ముకోండి, ఎంతమందిని నడిపించలేదు చెప్పు. ఎంతమందిని వారి యొక్క పాప బ్రతుకులను విడిపించాలని చెప్పు. దేవుడు నీకు ఏ పరిస్థితుల్లో నిన్ను రక్షించాడు అది చెప్పు. ఎదుటివారు నీవనే ప్రభు నమ్ముకోవాలంటే దేవుడు కూర్చొని సాక్ష్యం చెప్పాలి, నిన్ను కూర్చొని నువ్వు సాక్ష్యము చెప్పాలి. ఈ రెండు ఉండేటప్పుడు ఎవరు నేను చూస్తాను ఎక్కడికి? దేవుడి యొక్క మందిరానికి. నిన్ను కూర్చొని నువ్వు సాక్ష్యం చెప్పాలి. లేకపోతే నేను రక్షించినటువంటి దేవుడు కూర్చొని నువ్వు సాక్ష్యం చెప్పడం నువ్వు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు నీకు సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. ఈ రెండు లేక హిజ్కియా ప్రమాదం నుండి, మందరం నుండి, ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం అనుగ్రహించినటువంటి దేవుణ్ణి ఆయన పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు ఏం చూపించారు? ఏ సాక్ష్యం చెప్పాలి? దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నా ఆయుష్ను పెంచాడు, అయిపోయాను అనుకున్నాను. నేను ఇల్లు చక్కబెట్టుకోవాలి దైవోద్యోగం ద్వారా కబురు ఎప్పుడైతే విన్నానో ఆ క్షణమే అనుకున్నాను నేను మరణిస్తాను. కానీ నా కన్నింటిని చూసినటువంటి దేవుడు నా ఆయుష్లో 15 సంవత్సరాలు పెంచాను. ఇది కేవలం దేవుడి కృప. అంతకంటే మించింది నా దగ్గర ఏమి కూడా లేదే. పరామర్శించడానికి వచ్చిన వారికి చెప్పవలసింది పోయి ఏం చూపించాడు? ఏది మరుగు చేయక ఉన్నదంతా బబులోను దేశం నుండి వచ్చిన వారికి చూపించాడు. తర్వాత కాలంలో ఏమైందంటే
చూపించింది ఏది కూడా యెరూషలేములో మిగల్లా. చూపించింది ఏది కూడా చూపించింది ఏది కూడా ఎక్కడ మిగలేదు? యెరూషలేములో మిగల. చివరికి బలమైనటువంటి వారు యవనస్తులు నపుంసకులుగా మారిపోయారు. ఎవరు చేసిన పని అది? ఎవరు చేసిన పని? హిజ్కియా సామాన్యుడా? రాజులైనా అధికారులైనా ప్రభుత్వ అధినేతలైనా మరి ఎవరైనా దేవుణ్ణి మైపరచకుండా దేవుడు అనుభవించిన దాన్ని అనుభవించి ఆయన బ్రతుకు పెట్టి నేనే గొప్పదాన్ని, నేనే గొప్పవాడిని అని వివరణకి నువ్వు చెప్పినటువంటి మాటల వల్ల నీ కలిగిన తత్వాన్ని నువ్వు అనుభవించకుండా అవి నిన్ను విడిచిపోతాయి. అది నీతోనే ఆగదు, నీ పిల్లలకి కూడా ఆ శాపము తగిలేస్తుంది. కానీ ఇవన్నీ ఎరిగినటువంటి యోనాతాను దావీదుతో బలమైనటువంటి వాగ్దానాన్ని తీసుకున్నాడు. తరువాత కాలంలో నువ్వేమవుతావు? రాజు అయి తీరుతావు. దానిలో ఏం అనుమానం అనేదేనే లేదు. తండ్రి తరుగుతుంటే దావీదును తప్పించడానికి తండ్రిని శోధించినటువంటి స్నేహితుడు తదిలోనే దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకంటే ప్రార్థన చేసిన వారికి, కన్నీరు కార్చిన వారికి, దేవుని పాదాలు పట్టుకొని ప్రాధేయపడిన వారికి ఇంకేం కావాలండి? అంతకంటే ఇంకేమని కావాలా? ప్రార్థన చేస్తే నీకు కలిగినటువంటి ఆపదలను విడిపించడమే కాకుండా నీకు ప్రాణభయం కలుగు చేసినటువంటి వారింట్లోనే నీకు సంకేతాలను తప్పింపబడడానికి వారింటి నుండే సంకేతాలు వచ్చే వారిని నిలబెట్టాడంటే అంతకంటే నీ ప్రార్థనకి ఇంకేం కావాలి? ఏమైనా కావాలా? అంతకంటే నుంచి దేవుడు కార్యాలు చేయాలనుకున్నప్పుడు, దేవుడు నీ ప్రార్థన ఆలకించాలని నిర్ధారణ నీకు అయినప్పుడు, ఆయన పాదాలు ఏ పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టడానికి నువ్వు ప్రయత్నమో చేయక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆపదల్లో చిక్కుకునే అందరూ ఏడుస్తారండి. ఆపదల్లో చిక్కుకున్నప్పుడు అందరూ విడిపింపబడడానికి ఏడుస్తారు. దావీదు కూడా ఇక్కడే ఉంది. యోనాతాను నిబంధన చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత 3 సార్లు ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు? 3 సార్లు. ఎందుకంటే పరిస్థితి అటువంటిదే. విడిపింపబడి సౌలు స్థానంలో కూర్చున్న తర్వాత కూడా అదే ప్రార్థనను దానితో కొనసాగించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితుల్లో విడిపింపబడ్డావు? విడిపింపబడినప్పుడు నీ వ్యక్తిగత ప్రార్థన ఏ విధంగా ఉండేది? నీ కన్నీరు దేవుని పాదాలను వెలగట్టినటువంటి ఆ యొక్క వేదన, ఆ యొక్క బాధ, ఆ యొక్క విన్నపాలు, విజ్ఞాపనలు ఏ విధంగా ఉండేవో విడిపింపబడిన తర్వాత కూడా ఎలా ఉండాలి? అంతకంటే మించి ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక పరిస్థితులు బట్టి మనం ఎప్పుడు కూడా మనమే చాలా సార్లు మీకు చెప్పాను, మరొకసారి నేను చెప్పడానికి ఇష్టపడతాను. ప్రభువుని ఎరిగి కూడా అష్ట కష్టానికి నువ్వు గురవుతూ ఉన్నావంటే కంపల్సరిగా దేవుని యొక్క సన్నిధి నీతోనే ముందు గురు కాదు, ముందు తీసుకుంటే నీకు అనుమానం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు 4-5 తెలుగులు రావాలనుకోండి, 4 బాగున్నారు, 5వ అడుగు బాగుండేది. ఇప్పుడు ఆ మనసంతా ఎక్కడ ఉంటుంది? అందరూ చెప్పాలి అమ్మా. 5 తెలుగులు నా తల్లిదండ్రులకి, 4 బాగున్నారు, ఒకరికి బాగుంది. తల్లిదండ్రులు యొక్క మనసు ఎవరైనా ఉంటారు. బాగున్న 4 కదా, బాగులేనటువంటి ఆ ఒకటి ఉంటుంది.
100 గోళ్ళు కాపాడు మేపుతూ ఉన్నాడు. ఒక్కడే 99 ఉన్నాయి కదా, ఒకటి తగ్గిపోతే ఏమైనా ఆగారా? 99 ఒక దగ్గర పెట్టి తప్పిన దాన్నే వెతకి పడుకోవచ్చాడు. అలా కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, నీ కలిగినటువంటి బాధలు బట్టి చూసిన బాధల గురించి చూస్తూ ఉన్నావా, ఒకటే జ్ఞాపకం చేస్తావు. నీ దగ్గరే దేవుడు, నీ దగ్గరే దేవుడు ఉన్నాడనే సంగతి ఇప్పుడు కూడా మర్చిపోక. ఎక్కడ కష్టం ఉందో, కష్టం ఉండదగిన దేవుడు నీతో ఉంటాడు. హల్లెలూయా. ఈ సంగతిని మర్చిపోతేనే వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆధారపడినటువంటి ఏదో అనుకోవచ్చు, కానీ నువ్వు చెప్పిన మాటలన్నీ నీ కష్టంలో విన్నవాడు ఎవ్వరు నీకు సహాయం చెయ్యను కాదు కదా. అక్కడి నుండి ముందు చూపించినటువంటి ప్రేమ రాగాలు కూడా నీ మీద ఉండవు, చూపించరు. మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే మాట్లాడితే ఏదైనా అడుగుతారు. అర్థమైనా గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. కనుక ఒకటే జ్ఞాపకం చేసుకున్నాను, కష్టాలు వచ్చాయంటే దేవుడు నీతో సన్నిహితంగా, నీకు సమీపముగా అన్ని విధాలుగా నేను ఆదరించడానికి దేవుడు నీతోనే ఉన్నాడనే సంగతిని ఎప్పుడు కూడా మర్చిపోక. నిన్నెన్నడూ విడువను ఎన్నడూ విడువు లేదు, ఎనభై లేదనే సంగతి ఒక వ్యక్తికి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఒక విశ్వాసం ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఎప్పుడు తెలుస్తుంది? కష్టాలు వచ్చినప్పుడే. మామూలుగా ఉండేటప్పుడు తెలియడానికి అవకాశం ఏముంది? కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తుంది, బాధలు వచ్చినప్పుడే తెలుస్తుంది. అందరూ నేను తృణీకరించినప్పుడు, ఆదరించే దేవుడు నీతో ఉండేటప్పుడు, ఆయన ఏ విధంగా నిన్ను ఆదరించి వారి ముందు నిలవబెట్టేదైన సంగతి నువ్వు ఎరిగినప్పుడు ఎన్నడూ దేవుణ్ణి వదలనే వదలం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోహాను ప్రమాణం చేయించాడు, నిబంధన చేయించాడు, వాగ్దానం పొందాడు. 100 రూపాయలు దావీదు నా తండ్రి తర్వాత రాజు అవుతాడని నమ్మాడు. నమ్మిన తర్వాత యోనాతాను ఏదైతే ముందు ప్రార్థించి ఊహించాడు అవన్నీ జరిగిపోయింది. యోనాతాను చెప్పాడు, యోనాతాను 3 తమ్ముళ్ళు 2 చనిపోయారు, తండ్రి చనిపోయాడు. అధికారం ఇప్పుడు ఎవరికి వచ్చిందంటే తాళమా పడినటువంటి దావీదుకు వచ్చింది. యోనాతాను ఆఖరి తమ్ముడు రాజు అయ్యాడు. యోనాతాను ఆఖరి తమ్ముడు విశ్వోషం ఆఖరి తమ్ముడు ఏనాడు రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు రాజు అయ్యాడు, 2 సంవత్సరాలు ఏనాడు. తర్వాత కాలంలో ఆయన రాజ్యం కూడా ఎవరు తెలిసిందే? దావీదు తెలుసు. దావీదు స్థిరమైపోయాడు. జాగ్రత్తగా దావీదు స్థిరమయ్యాడు. రాజ్యాన్ని సమాధానకరంగా పరిపాలిస్తూ ఉన్నాడు. పరిపాలిస్తూ ఉండేటప్పుడు ఆయన ఒక మంచి ఆలోచన వచ్చింది. నా ప్రాణాశ్రయుడైనటువంటి యోనాతాను బట్టి నేను సహాయం చేయటకు సౌలు ఇంట్లో ఎవరైనా, యోనాతాను ఇంట్లో ఎవరైనా ఉన్నారో ప్రశ్న వేసినప్పుడు ఒకడు ఉన్నాడని హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ ఒక్కడే 50%. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం చదివితే ఆయన లోటే బాటలో ఉన్నట్లుగా కనుగొని ఆయన యొద్దకు తీసుకొని వస్తే తన సేవకుడితో దావీదు చెప్పే అమూల్యమైనటువంటి మాట ఏంటి తెలుసా? ప్రమాణానికి, వాగ్దానానికి అంత ప్రయాతి ఉంటుంది. సౌలు యొక్క పొలాలు,
సౌలుకి ఏవైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ ఎవరికి ఇచ్చారట? మెఫీబోషెతుకి ఇచ్చారు. మెఫీబోషెతు కూడా అప్పటికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పేరు మీకా. ఏం పేరు? మీకా. అంటే ఇప్పుడు ఎన్ని తరాలు అయ్యాయి? సౌలు, యోనాతాను, మెఫీబోషెతు, మీకా. 4 తరాలు. 4 తరాలు నడుస్తూ ఉన్నా దావీదు తన ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతానుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైంది? కొనసాగుతూనే వచ్చింది. మనుష్యుడే ఇచ్చినటువంటి మాట అంత నిలకడగా నిలబడితే నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య వాగ్దానం చేస్తే ఎలాగొన్నది? ఆయన మాటిస్తే ఎలాగొన్నది? ఆయన నీకు వాగ్దానం చేసి నిబంధన చేస్తే ఎలాగొన్నది? తిరుగు లేదు. ఇప్పుడు 4 తరాలు, 4వ తరముకి, 3వ తరముకి కూడా దావీదు సహాయం చేశాడు. కానీ తరతరాలు కూడా దేవుని యొక్క సహాయం అందుతూనే ఉంటది. హల్లెలూయా. కనుక ఎంత గొప్ప దేవుడైనటువంటి యేసయ్యని కలిగి మనకు ఏ ఒక్కరైతే ఆనందించుకోవడం ఉంటారు, దేవుడు వారికి ఎప్పుడు కూడా సహాయం చేసి నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోదేపాడులో మెఫీబోషెతు అంతగా పట్టించుకున్న నేనే. లోదేపాడు తగ్గింది. హల్లెలూయా. లోదేపాడు అంటే అర్థం ఏంటంటే ఎండిన భూమి, గడ్డి అసలు అక్కడ ఉండనే ఉండదు. బీడు భూమి. ఏ భూమి? బీడు భూమి. బీడు భూమి దగ్గర ఏం మొలవదు? గడ్డి మొలవదు. తడి ఉంటేనే గడ్డి మొలుస్తుంది. బీడు భూమిలో ప్రజలు కూడా ఎలా ఉండాలి? ఆహారము కొరతతో బాధపడుతూ ఉంటారు. ఒక ప్రక్క బతిపోలేనటువంటి తండ్రిని పగులుకోవడమే కాకుండా మెఫీబోషెతు ఉన్నటువంటి స్థలంలో ఎలా ఉన్నాయి పరిస్థితి? తినడానికి సరైన తిండి లేదు, కాళ్ళు లేవు, చీకట్లో మోపబడి ఉన్నారు. అటువంటి వారి కొరకు తండ్రి యొక్క సిగ్నాలతో మోపబడిన దేవుని యొక్క పాదాలు పట్టుకోవడం మరవలేస్తుంది. ఎవరు? మెఫీబోషెతు. ఆయన ప్రార్థన ఆలోచించినటువంటి దేవుడు తన తండ్రి అయినటువంటి యోనాతానుతో ప్రార్థించేసినటువంటి ఆ యొక్క ప్రమాణం లేక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునేట్లు దేవుడే దావీదుకు జ్ఞాపకం చేస్తే హఠాత్తుగా ఒక రోజు లోదేపాడు దావీదు పట్టణం నుండి ఎమ్మెల్యే తెలుసా? రథాలు, గుర్రాలు. ఎవరి కొరకు? ఆ ఊర్లో గొప్ప కొరకు కాదు, మూలగా పడినటువంటి మెఫీబోషెతు కొరకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు పడి ఉన్నది. ఈరోజు నేను ఎవరు పట్టించుకోవట్లేదు. ఈరోజు నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నీ మొదలు చూసిన వాళ్ళందరూ కూడా ఆశించుకుంటూ ఉన్నారు. కానీ ఒక రోజు దేవుడు మెఫీబోషెతు కూడా ఒక జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ జీవితం ఎటువంటి తెలుసా? ఇశ్రాయేలు పరిపాలిస్తున్నటువంటి 2వ రాజు అయినటువంటి దావీదు బల దగ్గర దావీదుతో భోజనం చేస్తే రోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మెఫీబోషెతు ఆలోచనలో కూడా రాలా. నేను దావీదు దగ్గరికి వెళ్ళడమే, దావీదేమో నా తాత సంపాదన అంతా ఆశ్చర్యమే. దావీదు బల దగ్గర దావీదు పక్కనే కాళ్ళు లేనటువంటి నేను తిని
జీవించడమే. అది ఎంతవరకు అంటే బ్రతికినంత వరకు కూడా. హల్లెలూయా. ఈ రోజు దేవుడు ఎదిగినటువంటి నీ స్థితి కూడా అదే. గతి లేనటువంటి నీకు నాకు మనకు దేవుడు స్థితిని ఎదిగించాడు తెలుసా? ఆయన గొప్పవాడు కనుక, ఆయన అన్నీ ఉన్నాయి కనుక, ఆయన కలిగి లేని కూడా లేదు కనుక నువ్వు అడిగినది అడగండి కూడా దేవుడికో ఇచ్చలేని సంగతి ఎప్పుడు కూడా మరొక. ఏదైనా అవసరం వచ్చిందనుకో, ఆ అవసరం నువ్వు అనుకున్న సమయంలోనో తిరగకపోతే సొంత ముందు చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోక ఇశ్రాయేలు అలాగే ఏమైపోయినా ఎండిన ఆకుల్లాగా మార్గ మధ్యంలో రాలిపోయారు. ఎందుకు చదువుకున్నారు, కొనుక్కున్నారు. వాళ్ళ అరణ్యంలో నడవక ముందు ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుతాలు చేసి దేవుడు వారిని నడిపించారు. ఆ సంగతి అంతా మర్చిపోయి ఏం చేస్తాను? ఎదురుగా ఉన్నటువంటి ఆహారాన్ని మోసంలో ఆహారం పరిగణిస్తున్నారు. అసలు ఎవరి వాళ్ళపై కష్టం వస్తే చెప్పాలి. కష్టం వస్తే ఎవరి పడి ఆడదు, దేవుడు మీద పడ్డాడు. ప్రభావ మమ్మల్ని అక్కడి నుండి తీసుకొచ్చాడు. ఇక్కడ అదే బాధలు అక్కడి నుండి ఎందుకు తీసుకురావడం? అక్కడే మమ్మల్ని ఎదురిస్తే ఏదో మా బాధలేమో కొడుకుని దేవుడి మీద. కానీ మోసే ఆరోగ్యంలో చివరికి మోసే ఆరోగ్యంలో ఎంత విసిగించాడంటే, అరణ్యంలో దాహం వేస్తే నీరే ఉన్నారు. దాహం వేస్తే నీరేమని ఏమన్నారు కదా, దేవున్నారు. ఒకరోజు ఉపవాసం ప్రకటించి అందరూ వాళ్ళు ఆ ప్రత్యక్ష గుడారంలో వచ్చి దేవుడు ప్రార్థన చేస్తే దేవుడే ఇచ్చుంటాడు. నేను వాళ్ళు పట్టుకుని నేర్చుకుంటే ఆయన ఏమో ప్రార్థన చేశాడు. దేవుడు ఏమో తనతో మాట్లాడమంటే వీళ్ళు పెట్టినటువంటి విసుగు వాళ్ళ మాటల బదులుగా కలతో తెలిసాడు. వారి ఆశ అయితే తీరింది, కానీ చివరికి వీరు కలుగు చేసినటువంటి విసుగు వల్ల పర్వతం ఎక్కి వెళ్ళబోయే కణాల పైన చూశారు, కానీ కణాల్లో మాత్రం అడుగు పెట్టలేకపోయారు. ఎవరో ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలు నువ్వు అయితే మార్చుకోగలుగుతాడు. పొందవలసినవన్నీ కూడా పొందినప్పుడు దేవుడు స్తోత్రం అని చెప్పి కష్టం వచ్చేసరికి పక్కలో ఉన్నటువంటి అందరూ సిగ్గుమని కదా ఉండాలి. అప్పుడు చేసినటువంటి దేవుడు ఇప్పుడు నువ్వు చేయగలవు కనుక నీ మీద ఆధారపడే గుణాన్ని నాకు అనుగ్రహించు. ఆ ప్రభుత్వం దయచేయి. నేను మళ్ళా వేరే వెళ్ళకుండా సహాయము చెయ్యాలి. ఏడవలసింది పోయి సొంతని దొరుకుకొని దేవుడికి దోడుగా ఉంటే నష్టం ఎవరికి? ఎవరి నష్టం? నీకే. ఎప్పుడు ఈ పనులు చేయడానికి ప్రయత్నము చెయ్యం. మెఫీబోషెత్ యొక్క చరిత్ర దేవుడు మార్చేశాడు. మత్తులో కనిపెట్టాడు. ఒక రాజుకి మనవడు పరిస్థితులన్నీ తలకిందులైపోయింది. అయిపోయిన తర్వాత మూల పడ్డాడు. చేతిలో ఉన్నాడు, సరైన ఆహారం లేదు, పట్టుకోవడం పడ్డ లేదు, కన్నబిడ్డకు సరిగా పెట్టే పరిస్థితి కూడా లేదు. కానీ ఎప్పుడైతే కష్టాలు వచ్చినప్పుడు మూడుకు సహనము నిరీక్షణ కలిగి ప్రభుత్వం చూశాడు. ఒక రోజు దేవుడు మీకు పోషించి కూడా మంచి రోజులు ఇచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కష్టాలు వచ్చినప్పుడు కొంచెం నిదానించు. కష్టాలు వచ్చినప్పుడు అయితే నిదానించి దేవుడు తట్టు చూడడానికి ప్రయత్నించాడు. నష్టాలు వచ్చినప్పుడు దేవుడు తట్టు చూడడానికి ప్రయత్నించాడు. దేవుళ్ళు నమ్మకంగా ఆ నష్టాలు, కష్టాలు, శ్రమలు, బాధల్లోనే నిలకడగా ఉండడానికి ప్రయత్నము. అప్పుడు దేవుడు నిన్ను ఆదరించడానికి ఆయన అమాంతరం కూడా వెంటనే వెళ్ళి బోయసు పొలంలో పరిగి అడిగినటువంటి ఆ యవన స్త్రీ అయినటువంటి రూతుతో ఏమని చెప్తారు తెలుసా?
ఆవిడ పనిని బట్టే, ఆవిడ చేస్తున్నటువంటి పనిపై ఆవిడ కూడా శ్రద్ధను బట్టే అంతకు ముందు తెలియనటువంటి రూతులు పిలిచి ఏం చెప్తాడంటే, అమ్మ నిలకడగా ఉంటుంది. ఏమని? నిలకడగా ఉంటుంది. ఈ పంట కోతైనంత వరకు కూడా ఏ పొలానికి నువ్వు వెళ్ళే అవసరం లేదు. పొలం యజమానులు వచ్చారు, ఎవరు వచ్చారు, ఎవరు ఆవిడకి రకరకాల మాట్లాడుతూ ఉన్నారా, ఏమీ కూడా పట్టించుకోలేదు. నడుము వచ్చినది పనికి ఏడుపైనే దృష్టి పెట్టింది తప్ప పని మానేసి పనికి మానే కౌలు మాత్రం ఏమో చెప్పడానికి ప్రయత్నమో చేయలేదు. ఆ ప్లేస్, ఆ స్థలంలో ఏంటంటే ఎక్కడో బిడ్డలతో ఉంటున్నాను, ఉన్నవి లేవి అవి ఇవి అన్ని చదువుకోవాలి. వాళ్ళ దగ్గర సొంతైపోతారు. ఏమైపోతారు? సొంతైపోతా. ఏది ఎవరితో మాట్లాడాలో ప్రభు నేర్పినటువంటి ఆత్మీయుడిగా అది నేర్చుకున్న వరకు నీ విలువలు అందరి మధ్య ఏముంటాయి? పెరుగుతాయి. బాధ కలిగిందని చెప్పి ఉన్నవన్నీ చెప్పుకుంటాను. తర్వాత బాధపోయిన తర్వాత నువ్వు వేరే మాటలు చెప్పినా ఆలకించలేదు. దానికి కారణం ఎవరు? దానికి కారణం ఎవరు? అందరికి అడిగే చెప్పాలి. నువ్వే. నువ్వు ముందు ఒక మార్గాన్ని వేశావు, ఒక పునాదిని వేశావు. ఆ పునాది మీద పునాది బలంగా ఉంటే ఎన్నైనా నువ్వు పని కట్టచ్చు. పునాది బలహీనం అయిపోయింది అనుకో, నీ తప్పుల ద్వారా నీ పునాది నువ్వు బలహీనం తీసుకున్నావు. తర్వాత బలంగా ఉండాలనుకున్నావు, విన్నవాడు నీ మాట ఆలోచించడానికి ఇష్టపడరు. కనుక దేవుడు ఎరిగినటువంటి నీవు నీ విలువల్ని ఏం చేసుకోకూడదు? తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయదు, హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేయి. నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ చూపుల ద్వారా, నీ అడుగుల ద్వారా, నీ మాటల ద్వారా నువ్వు ఎప్పుడైతే బలమైనటువంటి పునాదిని యేసునామములో నిర్మించుకుంటావు, నువ్వు ఎన్ని అంతస్తులైనా దాని మీద వేసినా అవి నిలకడగా ఉండడానికి నీ ఎంతో సహాయము చేస్తాయి. పొలం యజమాని చెప్పింది నిలకడగానే ఆవిడ పోషింపబడటమే కాదు, తన అంతైనటువంటి నలుగురిని కూడా పోషింపబడడానికి దేవుడు ఎంతో సహాయము చేశాడు. ఆ నిలకడత్వము ఋతును ఏ పొలములైతే పనికి ఏదిందో ఆ పొలానికి యజమానురాన్ని చేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే జ్ఞాని అనేటువంటి స్వరూపం సాంతన గ్రంథంలో మాట అంటాడు, తన పనిలో నిపుణత గలవాడిని చూపిస్తున్నా. వారు సమాజంలో ఉంటారు, నిలబడతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ఈ పనిలో ఏముండాలి? నిలబడాలి. నీ పని నువ్వు శ్రద్ధగా చేస్తే దాని వల్ల కలిగే లాభం ఏంటో నీకు పూర్తిగా తెలియాలి. అక్కడ ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. తండ్రి చనిపోయినటువంటి ఒక కుమారుడు తల్లి చెల్లితో బ్రతుకుతూ ఉన్నాడు. వాళ్ళని తండ్రి చనిపోయిన తర్వాత తన మీదే బాధ్యత, చెల్లిని చదివించే బాధ్యత, వాళ్ళని పోషించే బాధ్యత, తల్లిని కూడా బాగా చూసుకునే బాధ్యత ఆ కుమారుడి మీదకే వచ్చింది. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకుంటాడు. సాయంత్రం అయిన తర్వాత పొద్దులో వ్యక్తులుగా పనిచేసేవాడు. పొలంలో ఏంటంటే తెలుసా? తెలుగులే ఎదురు అంటే ఉన్నతమైన చదువులు చదివినా తన పరిస్థితి అనుకూలంగా మారడానికి ఆయన సిద్ధపడ్డా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క తెలివితేటలు బట్టి ఆయన చదివే కాలేజ్ ఎటువంటి కాలేజ్ మీద వచ్చి చదివే కార్పొరేట్ కాలేజ్. ఆయన తెలివితేటలు బట్టి అక్కడ ఆ కాలేజీలో ఆయన సీటు వచ్చింది. సాయంత్రం అయ్యేసరికి యథావిధిగా, ఎందుకంటే బాధ్యత ఎవరెవరు బాధ్యత కుర్రోడు మీద తల్లిది. కాలేజీ వైపు అయిపోయిన వెంటనే ఆ హోటల్కి వెళ్ళి వెయిటింగ్గా పంచి వాళ్ళు తినే ప్లేట్ లేదు, ఆ టేబుల్ని క్లీన్ చేయాలి. తన క్లాస్మేట్సే
అదే వాటిలో గురించి హ్యాండిల్ చేసేవాడు. ఏం చేసేవాడు? అందరూ జాగ్రత్తగా ఆఖరి మాట, అందరూ వాళ్ళందరూ ఒక కుబేరు పిల్లలు. ఒకరోజు క్లాస్ అయిపోయింది, వర్షం పడుతూ ఉంది. ఈయన గుర్తు ఈ సైకిల్ పడిపోయింది, సైకిల్ మీద వస్తూ ఉంటాడు. అదేనా ఎందుకు పడిపోయిందంటే ఈ కారు మీద వచ్చినటువంటి వాళ్ళ క్లాస్మేట్లు దానికి జస్ట్ తాగిపోయాయి. పడిపోయినటువంటి ఆయన్ని కనీసం పరామర్శించలేదు, చెయ్య ఇచ్చి సహాయం చేయలేదు. కారు చేతులు కొట్టుకుపోయినా ఆ బోధలో లేచి తను పడుకొని మళ్ళా సైకిల్ మీద వెళ్తూ ఉన్నాడు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళు ఆ కారు మీద వెళ్తూ ఉన్నవాడు ఆలోచనగా వెళ్తూ ఉండే ఒకటే యాక్షన్. అందరే యాక్షన్ అయితే వాళ్ళెవరో ఈయనకి తెలుసు. ఈయన బుర్రలో పడిపోయాడు కదా, ఈయనెవరో వాళ్ళకి తెలుసు. మొఖాలు అయితే ఆ చీకట్లో కొద్దిగా చివరికి వీళ్ళు ఒకేసారి ఆ యాక్షన్ గురైన బట్టి ఆ కారు యొక్క తలుపు తెరవబడి కేకలు వేస్తూ ఉన్నారు. ఈ యొక్క గాయాలు, చేతులకి కాలు లేనటువంటి గాయాలు పట్టించుకోకుండా సైకిల్ పక్కకు పెట్టి ఒక రాయి తీసుకొని ఆ తలుపు అద్దాలు పగలగొట్టి వాళ్ళని ఆరుగురు ఉన్నారు. ఆ ఆరుగురిని కూడా బయటికి తీసి ఆ రోజు ఆయన జీతం. ఆ జీతం అనేది హాస్పిటల్కి వీళ్ళ ఆరుగురిని కూడా తీసుకువెళ్ళి ముందు అడ్వాన్స్ కట్టి డబ్బు వెళ్ళి నేను చూడమని హాస్పిటల్ అని చెప్తే ఆ డబ్బు కట్టి వాళ్ళ బ్లడ్ కావాలంటే తన బ్లడ్ ఇచ్చి తన స్నేహితులు కూడా పిలిపించి బ్లడ్ కూడా ఇప్పించాడు. జాగ్రత్తగా కదా. ఇప్పించిన తర్వాత ఉదయం అయ్యేసరికి అందరికీ తెలిసిపోయింది తల్లిదండ్రులు పెద్ద పెద్ద కారు, 1 కోటి 2 కోట్లు 3 కోట్లు విలువైనటువంటి కారుతో ఆసుపత్రి వెళ్ళిపోయాడు. ఈయన ఒక మూల పడి ఉన్నాడు. బట్టలు ఇల్లికి కొడులు తల్లి బట్టలతోనే ఒక రక్కు కొడుతో ఆ రాత్రి తిరిగిన ఫ్యాన్ వల్ల బట్టలు అయిపోయాయి. కానీ ఆయన గాయాలు చూడలేదు, వాళ్ళని చూశారు. ఎప్పుడైతే వాళ్ళు తెలుపుకున్నారని తెలిసిందో ఈ పైలోకి వెళ్ళిపోయి తర్వాత ఈ యాక్సిడెంట్ గురైన వాళ్ళ వీళ్ళు బయటపడారు. ఆరోగ్యకరంగా వచ్చారు 4 రోజుల తర్వాత. అసలు మాకు ఎప్పుడు ఆ సమయంలో రచించారా? ఆ సమయంలో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక ఆవిడికి ఆ చీకట్లో కనీసం కనిపించినట్లు ఈ ఫోటో కనిపించింది. అప్పుడు ఏ హాస్పిటల్లో అయితే మీరు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు జాయిన్ అయ్యారో ఆ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని అడిగారు, మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసి ఈ అమ్మాయి పేరేం తెలియదు మనం తీసుకొచ్చి ఇదిగోండి ఈ ఫోటో, ఈయన కాదు ఈయన ఆయన ఎవరు వాళ్ళకి క్లాస్మేట్, పేదవాడు కానీ కష్టపడి కష్టం చదివినాడు. అప్పుడు ఈ 1000 కోట్ల పెళ్ళైనటువంటి ఒక అమ్మాయి అంతకుముందు ఆయన వ్యక్తిగా పనిచేస్తున్నటువంటి పట్టణం వెళ్ళేటప్పుడు ఆయన వెక్కిరిస్తూ మాట్లాడేవాడు. ఇప్పుడు ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకుని దాంట్లో ఒకదాన్ని ఆయనపై మనసును పెట్టింది. పెట్టిన ఈ మాత్రం మనసును పెట్టింది. చివరికి నా చదువే నాకు కావాలి తప్ప ఈ పని చూస్తే నా తల్లిని నా చెల్లిని పోషించడం చాలా కష్టమని ఎరిగి ఆయన పట్టించుకోవాలి. చివరికి ఆ కుబేరు కూతురు ఏమైందంటే ఈయనలాగే హోటల్లో వెయిట్గా పనిచేయడానికి జాయిన్ అయ్యింది. ఎందుకంటే డబ్బులు ఎక్కాలి ఈయన దాంట్లో పెట్టాలి. ఎవరినే ఈ బాగా చదివిన చివరికి అంతగా తగ్గించుకునేటప్పుడు మనసు అనేది ఆగిపోయి మారించుకోలేదు. ఉన్నతమైన చదువుకున్నాను, ఎంఎస్సి బిఎడ్ చేశాను. ఇద్దరు ఇష్టపడాలి. ఆ వీళ్ళిద్దరికి ప్రేమ వివాహం నడుస్తుందని చెప్పి కర్నూలు ఉంది. కర్నూలు దగ్గర పల్లెటూరు ఇంకో ఆ తండ్రి ఆయన ఒక్కటే చేయవలసిన అంతర్కోటం చేశాడు. ఇది చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉండేటప్పుడు ఒక రాత్రి వేళ వీళ్ళిద్దరు కర్నూలులో ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ అనుకుంటే వైజాగ్ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ తో వైజాగ్ వస్తుంది. ఈ వైజాగ్ వచ్చిన తర్వాత ఆ బెడ్రూమే
వీళ్ళు తీసుకున్నటువంటి అద్దె గది కంటే 10 రెట్లు ఉంటుందట. ఎవరి దగ్గర మనం ప్రేమించినటువంటి భార్య అక్కడ ఏది కావాలో తెచ్చుకో, ఇక్కడికి వచ్చేసరికి మేము పని బిల్డెన్స్ చేసుకోం. కానీ ప్రేమించిన వ్యక్తి భరించు. ఎందుకంటే వ్యక్తులుగా జాయిన్ అయింది ఆమె భరించడం పెద్ద కష్టమేది కానీ కాదు. ఈయనేమో లెక్చరర్గా జాయిన్ అయ్యాడు కార్పొరేట్ కాలేజీలో. ఇంకో 10,000 ఇస్తూ ఈ మధ్యలో అమ్మాయి గర్భిణి అయింది. ఆమె పెట్టడానికి 10,000 సరిపోయింది కాదు. ఈ యొక్క అద్దె కట్టడానికి ఆవిడకి ఆ పోషక పదార్థాలు తగ్గుతున్నటువంటి ఆహారం పెట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఒక పోటీ భోజనం మానేసి ఆవిడకి సరిపెట్టడానికి ప్రయత్నం చేశాం. చివరికి సుఖ జీవితం గడిపించినటువంటి ఆ యొక్క ఆ ప్రేమికురాలు ఈ గర్భం దాల్చడంతో ఆడపిల్లలకి రకరకాల ఆశలు, ఆ ఆశలు తెలుసుకోవడం విఫలమైంది. ఈ ప్రసవ దినాలు దగ్గరకు వస్తూ ఉంటుంది, కష్టాలు ఎక్కువైపోయాయి. అప్పుడు ఒక రోజు ఆడడానికి ఫోన్ చేస్తే ఆవిడ పెద్ద కాలేజ్ గురించి కూతుర్ని తీసుకెళ్ళిపోయింది. కూతుర్ని తీసుకెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడుతుంది, నన్ను పోషించలేని వాడు అనేది ప్రేమించబడిన మాటనే ప్రేమించు. తర్వాత కొడుకు పుట్టాడని చెప్పి ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేసి వెళ్ళడానికి రెడీ అయిపోయి స్నేహితులకు ఫోన్ చేశాను కదా, నేను రావాలనుకుంటాను, నా కొడుకు పుట్టాడని చెప్పి చూడాలి. నువ్వు కానీ ఇక్కడికి వస్తే నీ పార్ట్ ఒక్కొక్క భాగం తీసి నువ్వు ఎక్కడా కూడా కనిపించకుండా చేయడానికి నీ మా రెడీగా ఉన్నాడా, నీ ప్రాణం నీకు అవసరం లేదనుకుంటే నువ్వు రా అని చెప్పాడు. భార్య వెళ్ళిపోయింది, సిద్ధరించుకోండి. కుమారుడు పుట్టాడు, చూడడానికి అవకాశం లేదు. ఆయన ముందు 2 లక్షలు ఒకటి ఏంటంటే నా పేదలకనే నా భార్య నన్ను తుమ్మికిరించి పోషించలేనని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. కనుక దీన్ని ఛేదించాలంటే ఏ పని చేసినా కుదరదు. నేను చెప్పే సబ్జెక్ట్ లో ఇంతవరకు ఏ విధంగా బోధ చేశారో దానికి మించినటువంటి పిల్లలకు బోధించి వారి యొక్క మనస్సును తెలుసుకొని భరించగలిగే కష్టంతో సబ్జెక్ట్ మీద మంచి కమెంట్ అది చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్స్. ఇక్కడ భౌతిక చేస్తాము లేక వీటిలో ఏ విధంగా తయారైందంటే ఆయన బుక్ చూడటం, ఆయన చెప్పిన పిల్లలు కూడా బుక్ చూసే అవసరము లేకుండా చెప్పబడ్డాడు. అప్పుడు ఉమ్మడి ఆటగా వస్తాను. ఉమ్మడి ఆటలు అయితే ఈ సంగతి వైజాగ్ ఎలా దాటిపోయింది. హైదరాబాద్ లో మంచి మంచి కార్పొరేట్ కాలేజీల నుండి నువ్వు 10,000 చేస్తావు కదా, మీకు 1,00,000 ఇస్తామని చెప్పారు. 1,00,000 నేను రాను. ఎవరి పరిస్థితి వచ్చింది? 1,00,000 నేను నువ్వు ఎంత కోరుకు డబ్బిస్తుందో చెప్పుకో. నెలకి నువ్వు మాత్రం మాకు కావాలంటే నెలకి 4 లక్షలు జీతం. ఎంత? నెలకి 4 లక్షలు జీతం. కారు, ఏసీ ఆఫీస్. ఆ యొక్క క్యాంపస్ లో ఐఐటి టీమ్ ఎక్కడ ఐఐటి సెక్టర్ కి ఆయన టీమ్. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క వైజాగ్ నుండి ప్రయాణం హైదరాబాద్ అయింది. హైదరాబాద్ లో ఆయన చెప్తున్నటువంటి ఈ బోధన విధానము మొత్తం ఆంధ్ర మొత్తము పెద్ద పెద్ద పౌరుషు ప్రాక్టీస్. అది వాళ్ళ నుండి వేరు నుండి వాళ్ళ నుండి తను కన్నడ కుమారుడు చెవుల కొడును కొడుకు ఎంత అయింది. ఆ స్కూల్ ఫస్ట్. ఎందుకంటే తండ్రి ఆ జీన్స్ పిల్లల్లో ఉంటాయి. ఇంటర్ అయింది, ఇంటర్ కాలేజ్ ఫస్ట్. ఏంటన్నా నేను ఎట్టి పరిస్థితులు ఐఐటి చేయాలని. అయితే హైదరాబాద్ లో సంజయ్ అనే ఒక మంచిగా లెక్కలు, తర్వాత ఈ భౌతిక శాస్త్రం
ఇవే టఫ్ సబ్జెక్ట్స్. కెమిస్ట్రీ మీద అంతగా ఉంటుంది కానీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఐఐటిఎన్స్ కి చాలా ఉంటుంది. నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలంటే అది బాధ భరించలేక మనకి ఏం కోరుతుందా, చాలా అది చాలా కుమ్మేరాడు, 50 కోట్లు ఉన్నాడు, నీకు ఎందుకంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఏడించాను. ఆ కుమారుడు యొక్క మాటలు బట్టి తల్లి కుమారుడు హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇలా మేము కళాలనుకుంటాను, సంజయ్ సార్ కళాలను. ఆ సంజయ్ అంటే ఎంతమంది ఉండొచ్చు అనుకుంటాను. ఈవిడి పక్కన సంజీవుడికి తెలియలే, కానీ సమీపంలో ఉంది. ఆయన ఆఫీస్ కి సమీపంలో ఉంది. బయట బోర్డు సంజయ్ ఎంఎస్బి నావాడైన సంగతి ఆవిడకి తెలిసింది. బయట తెలిసింది ఏంటంటే, మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా సంజయ్ సార్ ఓటుంటేనే ఐఐటి కోచింగ్ మిమ్మల్ని జేఈకి తీసుకోండి, లేకపోతే మిమ్మల్ని తీసుకోదు. సంజయ్ సార్తో మీరు ఫేస్ చేయాలి. ఆయన ఓకేంటని మీకు సీట్, లేకపోతే సీట్ లేదు. వీళ్ళు టైం వచ్చింది, అందరూ లోపలికి వెళ్ళి వస్తున్నారు, వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికి కూడా పెళ్ళిపోతుంది, వెళ్ళేది. ఇప్పుడు చేతులు కట్టుకొని కన్న కుమారుడు తమ ప్రతి ఒక్క ఎదురుగా చేతులు కట్టుకొని ఉన్నాడు. భార్యని ఏమైనా సంబంధించిన తెలుసా, నాన్న కూర్చున్నది. ఏమన్నాడు, కోటీశ్వరుడు కూతురు ఎక్కడికి వచ్చింది, 1000 కోట్లకి అధిపతి అయినటువంటి కూతురు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, పేదవాడు కష్టపడి కసితో చదివి ఉన్నతమైనటువంటి బోధనా విధానాన్ని మన రాష్ట్రంలోనే మన దేశంలోనే తీసుకొచ్చినాయి. కూర్చోలేదంటే ఆ మాట ఆవిడికి ఉదయాన్ని వచ్చేసింది. ఈ కుర్రోడికి ఏం చదువుకోవడం ఏంటి, నువ్వు అసలు ఐఐటి ఎందుకు చేయాలనుకుంటాను అని అంటే, మా నాన్నగారి కొరకు నేను విన్నాను తప్ప మా నాన్నగారిని ఇంతవరకు నేను చూడలేదు. కుర్రోడు చెప్పింది. కానీ మా మమ్మీ మాత్రం నాకు చెప్పింది, మీ నాన్న చాలా కష్టాలు చెప్పింది, పేదరికంలో పుట్టాడు కదా, ఆయన తెలివైన వాడు ఎవరో లేదని చెప్పాడు. ఆయన కలిగే విద్యార్థులు నాకు కావాలి, నేను ఉన్నతులు కావాలి, మా నాన్న ఉన్నటువంటి పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ నేను సహాయం చేయాలి. ఆ మాట ఆయన నచ్చేసింది, ఈ సంజయ్ గారికి నచ్చేసింది. ఆ మార్కులు అంతా చూస్తే ఇంకా నో అనడానికి వీలు లేనటువంటి మార్కులు. నేను ఐఐటిలో జాయిన్ చేసుకున్నాను. అక్కడే భార్య భర్తలు కలిశాను. తండ్రిని అక్కడే ఆ కుర్రోడును కలుసుకున్నాను. చివరికి ఆ తండ్రి ఇచ్చినటువంటి కోచింగ్ ఐఐటి ఎంట్రన్స్, జేఈ ఎంట్రన్స్ లో ఆల్ ఇండియా టాప్. హల్లెలూయా. ఈ సంగతి తాత గారికి తెలిసింది. ఆయన ఉన్నాడు, డబ్బు కంటే మించినది అక్షర జ్ఞానం. అందుకు నేను చెప్తున్నాను, ఏ జ్ఞానం? అక్షర జ్ఞానం. నువ్వు 10 అక్షరాలు సంపాదించుకుంటూ నువ్వు ప్రయాస పడితే నీకు ఎప్పుడైనా నీ విలువ పెరుగుతుంది. 10 రూపాయలు సంపాదించడానికి అక్షరాలు మానేసి 10 రూపాయల వరకు నువ్వు ప్రయాసపడ్డావు, నీ విలువలు పెరగవు. ఆస్తి పెరగవచ్చు కానీ నీ విలువలు పెరగవు. ఈ సంగతి తెలుసుకొని ఆ క్యాంపస్ కు వెళ్ళి ఆ కాలేజీ యాజమాన్యాన్ని కలిసి, నీకు ఇప్పుడే నేను 50 కోట్లు ఇస్తాను, నీకు కావలసినటువంటి సహాయం నీ కాలేజీలకు ఏది కావాలన్నా నా పరుగు పడుతూ నీకు చేయిస్తాను. ఈ సంజయ్ అనే వాడు నీ కాలేజీలో ఉండడానికి వీల్లేదు అని చెప్తే, ఒకసారి ఆయన మొహం కింద మీద వాడు చూసాడు కాలేజీ. నువ్వు ఆయన మాట్లాడుతుంటే కిటికీలో ఆకాశం వైపు బయటకు చూసాడు. పిల్లలు 1000 మంది క్యాంపస్ లో, వాళ్ళకంటే ముందు 1000 మంది ఐఐటిలో సీట్లు పొంది ఉన్నతమైన స్థానాలు ఇతర దేశాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఇన్ని 1000 మంది బాగుపడడానికి కారణం ఎవరు? సంజయ్. ఈ 50 కోట్ల నాకు కూడా సంజయ్ ఎక్కువ. ఆయన చూస్తున్నప్పుడు సంజయే ఎక్కువ.
నీ 50 కోట్లు నాకు అవసరం లేదు. నువ్వు మా కాలేజీలు లేకుండా చేసుకునే నీకు అతను తమ్ము లేదు. నీ తాతను నేనంటే పంపించాడు. లేదు సంజయ్ అక్కడ నిలబడిగా నిలబడ్డాడు. ఉన్నతమైన చదువులు మనుషుల యొక్క విలువల్ని ఏం చేస్తాయి? పెంచుతాయి. ఉన్నతమైనటువంటి ఆస్తులు కలిగి ఉన్న వాళ్ళు వారి ఆస్తిని బట్టి ఆస్తి కలిగిన వాడు విలువలు తప్ప చదువుకున్న వాడు ఒకరు విలువ ఎవరికి ఆస్తు మనకి. నీ చదువు నీకు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలోనే నిలబెడుతుంది. ఈ యొక్క మనవుడు అది అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఈ మనవుడు ఎవరు ఐఐటీలో ఆల్ ఇండియా టాపర్ అయింది, సన్మానం చేశారు. 1,000 మంది పిల్లలు. ఆ 1,000 మందిలో తాత కొడుకు కూర్చున్నాడు, తెలియనోడుగా వచ్చి. ఆయన గర్వంలో అమ్మ అప్పటికే పూర్తిగా దేవుడు అంచిపెట్టాడు. ఆ కురుడికే మైక్ ఇచ్చారు. నువ్వు ఎలా ఈ స్థాయిలో వచ్చావు, ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి? ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నా తండ్రిని నేను పుట్టినంత వరకు నేను ఎప్పుడు కూడా చూడలేదు. నేను పుట్టిన తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయినంత వరకు కూడా మా మమ్మీ డాడీని కావాలంటే ఇతర దేశానికి వెళ్ళారు, నువ్వు బాగుపడడానికైనా సంపాదిస్తూ ఉన్నాడని చెప్పాడు. కానీ అయితే ఆయనకి ఎంత కష్టం మాత్రం చెప్పింది. కానీ ఆయన మాత్రం ఈ రోజే ఇక్కడే నేను క్యాంపస్ లో జాయిన్ అయిన తర్వాత నేను చూశాను. ఆయన యొక్క బోధన విధానము నా యొక్క తెలివితేటకు చక్కగా పనిచేసి ఇక్కడ సీట్ ఇవ్వడానికి కూడా నా తండ్రిగా పిలవబడినటువంటి ఈ సందేశాలు నాకు మంచిగా ఇంప్లిమెంట్ చేసి సీట్ ఇచ్చాడు. సీటు ఇచ్చేటప్పుడు నన్ను అడిగారు, నువ్వెందుకు ఈ సీటు పొందాలనుకుంటున్నాను? నా తండ్రి ఒకప్పుడు పేదలకు ఉన్నాడు. నేను ఉన్నతులుగా అయిన తర్వాత పేదవాడి కాబట్టి నేను సహాయము చెయ్యాలని చెప్పేటప్పుడు ఈ సీట్ నాకు ఇచ్చాను. ఈ రోజు ఉన్నతులుగా మాట్లాడి మా నాన్న కష్టాలు, మా నాన్న శ్రమ, మా నాన్న యొక్క హార్డ్ వర్క్ నాకు ఈ స్థితికి తీసుకొచ్చు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా రకరకాల సన్మానం కుర్రోడికి జరిగింది. లాస్ట్ లో ఈ తాతగారు స్టేజ్ ఎక్కి అల్లుడికి సాష్టాంగ నమస్కారం చేసి, నీ చదువు ముందు నా ఇగో వాడిపోయింది, నీ చదువు ముందు నా 1,000 కోట్లు వాడిపోయింది. ఎప్పుడు కొన్ని ఉన్నతుడు ఎవరని ఇప్పుడు నేను గ్రహించగలిగాను. చదువుకున్నవాడే ఉన్నతుడని నేను గ్రహించానని చెప్పి కాలు మీద పడితే ఆయనే మంచి మనసుతో పైకి లేవి కౌగులించుకొని తను కలిగి ఉన్నటువంటి ఆస్తి కంటే మించినటువంటి స్థితిగతుల్ని తన కుమార్తెకి కలుగు చేసిన ఆనందము పిల్లలు చేసుకున్నటువంటి మామ కలిగింది. ఆయన కూడా నా పాత కష్టాలన్నీ కూడా పోయాయి. ఈ రోజు నేను ఉన్నతంగా ఉండాలని నేను చదివినటువంటి చదివి చెల్లి కూడా ఏం చదివింది తెలుసా? తండ్రి చెల్లిపోయినటువంటి ఆ కుటుంబంలో చెల్లి డాక్టర్గా చదివి చెల్లి చదివించాడు డాక్టర్. తల్లి యొక్క పరిస్థితులు మారిపోయింది. ఈ 1,000 కోట్లు కలిగినటువంటి ఆయన తన భార్యతో ఊరు కారులో వెళ్ళేటప్పుడు మొట్టమొదటి ఇంట్లోకి వెళ్ళకముందు మంచం మీద కూర్చుంది బయట. ఆ కాళ్ళ మీద ఇప్పుడు పడి, నా తండ్రి యొక్క ఆస్తులు చాలా ఉన్నాయి, నా ఆస్తులన్నీ కూడా నీ కుమారుడు ముందు ఏమి విలువ కారణంగా మారిపోయి నీ యొక్క కోడలుగా నన్ను చూస్తూ అప్పగారి స్థానం మీద పడి పాతేయబడింది. హల్లెలూయా. నీ ఉన్నతమైన చదువు, నీ ఉన్నతమైన విలువలు, నీ ఉన్నతమైనటువంటి గుణలక్షణాలు నేను ఎప్పుడు కూడా ఎక్కడ పెడతాయి? ఉన్నతంగానే పెడతాయి. కనుక లోదేవాడలో ఉన్నటువంటి పరిస్థితి కూడా అదే కష్టాలు అనుభవించాడు. చివరికి బయటికి ఎలా వచ్చాడు? రాజు పక్కన కూర్చొని భోజనం చేసే పరిస్థితులు వచ్చాడు. కష్టాలు వచ్చినప్పుడు భోజన సహనము నిరీక్షణ కలిగి ఉంటాడు. నేను చూస్తున్నటువంటి ప్రభు, నేను రక్షించినటువంటి ప్రభు ఒక రోజు నిన్ను ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో ఏమాత్రం కూడా అనుమానం అందరేనే లేదు. ఆ కృప అతని దేవుడు మనందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించిన కాక
దేవుని మాటలు దీవించిన కనుక ఆమె